అందరికీ నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ ఇన్ఫర్మేటివ్. ఈరోజు ఒక యూస్ఫుల్ ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చిన డాక్టర్ ప్రగతి గారు గచ్చిబౌలి ఏజీలో వర్క్ చేస్తారు. కార్డియాలజిస్ట్ అంటే గుండెకు సంబంధించిన డాక్టర్. మన సరౌండింగ్ మనం చూస్తున్నాం కదా, అసలు గుండెపోటు ఎందుకు వస్తుందో తెలియదు. ఇంతకుముందు తెలిసేది, ఇప్పుడు తెలియకుండా వస్తున్నాయి. ఏజ్తో సంబంధం లేదు, అలవాట్లతో సంబంధం లేదు, సీజన్తో సంబంధం లేదు, ఏరియాతో సంబంధం లేదు, అదంతా జరిగిపోతుంది. అన్ని విషయాలు మాట్లాడదాం. ఈ వీడియో అందరికి షేర్ చేయండి, అందరం జాగ్రత్తలు తీసుకుందాం. నమస్తే మేడం. మేడం, మీరు చాలా ఇంటర్వ్యూస్ ఫేస్ చేసి ఉండొచ్చు, చాలామందికి చాలా విషయాలు చెప్పి ఉండొచ్చు. బట్ మనం కొంచెం జనాలకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకుందాం. తప్పకుండా. ఫుడ్ హ్యాబిట్లో సిటీలో ఉండే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్ ఒకలాగా ఉంటుంది, కానీ గుండెపోటు సిటీ లేకపోతే టౌను లేకపోతే పల్లెటూరు ఏం లేదు. ఇప్పుడు అందరికీ వస్తున్నాయి. పల్లెటూరులో అయితే అసలు వాళ్ళు గుర్తుగా ఐడెంటిఫికేషన్ ఉండదు. నిద్రపోయింటూ చనిపోయినారు, ఏమైందంటే నిద్రలోనే హార్ట్ అటాక్ వచ్చింది అంటున్నారు. ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? నిద్రలోనే హార్ట్ అటాక్ వచ్చేది యంగ్ పేషెంట్స్లో తక్కువ అండి. యంగ్ పేషెంట్స్లో తక్కువ. నిద్రలో హార్ట్ అటాక్ వచ్చేది యూజువల్గా ముందు నుంచి లాంగ్ స్టాండింగ్ డిసీజ్, ఎప్పటి నుంచో జబ్బు ఉండి వయసు పడ్డ వాళ్ళకి వస్తుంది. ఒకవేళ నిద్రలోనే గుండె ఆగిపోయి చనిపోయారు తక్కువ వయసు ఉన్న వాళ్ళు అంటే అది గుండెపోటు కాకపోవచ్చు. గుండెపోటు వేరు, కార్డియాక్ అరెస్ట్ వేరు. ఏంటి డిఫరెన్స్ ఏంటి? గుండెపోటు ఇప్పుడు గుండెకి సప్లై చేసే రక్తనాళాలని కొరోనరీస్ అంటాం. కొరోనరీస్ లో రక్తం గడ్డకట్టింది అనుకోండి, అప్పుడు గుండె కండరానికి రక్త సరఫరా ఉండదు. రక్త సరఫరా ఉండనప్పుడు గుండె ఆగిపోయే ఛాన్స్ ఉంటాయి, గుండె ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. దాన్ని హార్ట్ అటాక్ అంటాం, గుండెపోటు. అదే కార్డియాక్ అరెస్ట్ అంటే ఎలక్ట్రికల్ రిథమ్ ఇష్యూస్. ఇప్పుడు మనం స్విచ్ చేస్తే లైట్ వెలగడం కానీ, స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరగడం కానీ, ఇవన్నీ సర్క్యూట్స్, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ కదా. సో మన గుండెలో కూడా అట్లాంటి ఒక ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉంటుంది, ఎలక్ట్రికల్ వైరింగ్ ఉంటుంది. ఓకే, సో అది ఏంటంటే అది గుండె ఇట్లా కొట్టుకోవాలి, ఇన్నిసార్లు కొట్టుకోవాలని మనకి ఫ్రీక్వెంట్గా ఇంపల్సెస్ ఇస్తూ ఉంటుంది అనమాట హార్ట్కి. దాని ప్రకారం గుండె అలా రిథమిక్గా లబ్డబ్ అని కొట్టుకుంటూ ఉంటుంది. ఒకవేళ కండక్షన్ సిస్టమ్ బాగా పనిచేయట్లేదు అనుకోండి, ఒక్కోసారి గుండె 300 సార్లు 600 సార్లు కూడా కొట్టుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. దట్ ఆర్ కాల్డ్ యాజ్ అరిథమియాస్, వెంట్రికులర్ టాకికార్డియాస్, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అని. సో అంత ఫాస్ట్గా ఆ వేగంలో కొట్టుకున్నప్పుడు గుండెలో నుంచి బయటకు అసలు రక్త సరఫరా ఉండదు, ఎందుకంటే జస్ట్ అట్లా వార్మ్ ఆఫ్ బ్యాగ్స్ లాగా అలా కదులుతూ ఉంటుంది. సో ఎఫెక్టివ్గా పంపింగ్ ఉండదు. సో గుండెకి బ్లడ్ సప్లై బయటికి రానప్పుడు మెదడుకి రక్త సరఫరా తగ్గిపోవడం, గుండె కండరంకి రక్త సరఫరా తగ్గిపోవడం, అప్పుడు దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాం. సో గుండె పోటు వేరు, కార్డియాక్ అరెస్ట్ వేరు. సో చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతారు. సో ప్రాబబ్లీ ఇట్ ఈస్ కార్డియాక్ అరెస్ట్. యా, ఫుడ్ హ్యాబిట్ అంటే వెజ్ నాన్ వెజ్ రెండు పోలుద్దాం మేడం. నాన్ వెజ్ తినే వాళ్ళకే ఎక్కువ వస్తుందా గుండెపోటు? నాట్ ఎసెన్షియల్లీ. అంటే మనకి క్వైట్ ఎ ట్రిక్కీ క్వశ్చన్. రిలేటివ్లీ కొంచెం ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది, కానీ ఇప్పుడు మనకున్న అడల్ట్రేషన్, ఫుడ్ అడల్ట్రేషన్ బట్టి వెజిటేరియన్స్ కానీ నాన్ వెజిటేరియన్స్ కానీ వీ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్. కానీ నాన్ వెజిటేరియన్స్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు ఫిష్, చికెన్ తింటే దే రిలేటివ్లీ మచ్ సేఫర్. బెటర్ చికెన్ అండ్ ఫిష్, ఎందుకంటే రెడ్ మీట్లో మనకి కొంచెం బ్యాడ్ కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. రెడ్ మీట్లో కూడా ఒక పార్ట్ ఆఫ్ రెడ్ మీట్ మంచిదే, ఒక పార్ట్ ఆఫ్ రెడ్ మీట్. కానీ మన దగ్గర మన కంట్రీలో అంత మంచి ప్రాసెసింగ్ ఉండదు. ఫారిన్ కంట్రీస్లో ప్రాసెసింగ్ బాగానే ఉంటుంది. సో యాజ్ ఎ బ్లాంకెట్ రెడ్ మీట్ అవాయిడ్ చేస్తే బెటర్. ఫిష్ మంచిదే, డెఫినెట్లీ మంచిదే, ఎందుకంటే దాంట్లో గుండెకి సంబంధించిన, గుండెకి మంచి చేసే కొలెస్ట్రాల్ ఉంటుంది. గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి అన్నమాట, omega-3 ఫ్యాట్స్ అని, omega-6 ఫ్యాట్స్ అని. సో గుండెకి మంచి చేసే కొలెస్ట్రాల్ ఉంటుంది. సో ఫిష్ కన్జ్యూమ్ చేయొచ్చు. వెజ్ అయితే మనకి లిమిటేషన్ ఏముంది, వెజ్ అయితే ఏదైనా తినొచ్చు. వెజిటేరియన్ తినే వాళ్ళలో ఓవరాల్గా ఫైబర్ ఎక్కువ ఉంటుంది, మినరల్స్ ఎక్కువ ఉంటాయి, వైటమిన్స్ ఎక్కువ ఉంటాయి. వాటి వల్ల మనకు ఆల్రెడీ ఫుల్నెస్ ఉంటుంది. ఒక సాలెడ్ రూపంలో తిన్నారనుకోండి, మీ దాంట్లో నుంచి మీకు వచ్చే క్యాలరీస్ తక్కువ, మీకు ఒకటి ఫుల్ అనిపిస్తుంది. సో అట్లా మీకు వెయిట్ లాస్ కూడా ఈజీ ఉంటుంది. కానీ ప్రోటీన్ అమౌంట్ తక్కువ ఉంటుంది వెజిటేరియన్స్లో. ఆల్కహాలిక్ పర్సన్స్ విషయంలో ఏం చెప్తారు? వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుందా గుండెపోటు రావడానికి? డెఫినెట్లీ. ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి గుండెపోటు మాత్రమే కాదు, ఇందాక మనం రిథమ్ ఇష్యూస్ డిస్కస్ చేసాం కదా, అరిథమియాస్ అని, హార్ట్ అటాక్స్ కానీ అరిథమియాస్ కానీ, లేదా గుండె కండరం వీక్నెస్, హార్ట్ ఫెయిల్యూర్, నాట్ హార్ట్ అటాక్. సో ఇవన్నీ డిఫరెంట్ డిసీజెస్. గుండె అంటే గుండెపోటు ఒకటే కాదు, మనకు తెలిసింది నార్మల్గా జనాలకు తెలిసింది గుండెపోటు, కానీ దాంతోపాటు వేరే జబ్బులు ఉంటాయి. సో ఆల్కహాల్ వల్ల గుండెపోటు రావచ్చు, రిథమ్ ఇష్యూస్ రావచ్చు, కండరం వీక్నెస్ వల్ల హార్ట్ ఫెయిల్యూర్ కూడా రావచ్చు. కానీ వన్ గుడ్ పార్ట్ ఏంటి అంటే ఆల్కహాల్ ఆపేస్తే రికవరీ ఫాస్ట్ ఉంటుంది. ఓకే, ఎంతో కొంత రికవరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పురుషుల్లోనే ఎక్కువ
జెంట్స్కే ఎక్కువ వస్తుంటాయి గుండెపోటు ఏదైనా సరే. ఆల్కహాలే కారణమా లేకపోతే లేడీస్ జెంట్స్లో పర్సంటేజ్ సేమ్ ఉంటుందా? అంటే ఫీమేల్స్లో ఫీమేల్ సెక్స్ హార్మోన్ ఈస్ట్రోజన్ ఉంటుంది కదా, అది టు అన్ ఎక్స్టెంట్ ప్రొటెక్టివ్. ఓకే. దానివల్ల కొంచెం ఈ ఫీమేల్స్లో హార్ట్ అటాక్ ఇన్సిడెన్స్ తక్కువ యంగ్ ఏజ్లో. కానీ మెనోపాజ్ తర్వాత అంటే ఈ నెలసరి ఆగిపోయిన ఆడవాళ్ళలో రిస్క్ సేమ్ ఉంటుంది. మగవాళ్ళలో ఎంత రిస్క్ ఉంటుందో ఆడవాళ్ళలో కూడా అంతే రిస్క్ ఉంటుంది పోస్ట్ మెనోపాజల్ విమెన్లో. సో మెనోపాజ్ వరకు మాత్రం ఈ సెక్స్ హార్మోన్స్ టు అన్ ఎక్స్టెంట్ దే ఆర్ ప్రొటెక్టివ్ ఇన్ విమెన్ కంపేర్ టు మెన్. పోస్ట్ మెనోపాజల్ రిస్క్ ఇస్ ద సేమ్. వాకింగ్ చేస్తూ ఉంటారు డైలీ, 10 కిలోమీటర్స్ పోతూ వస్తారు, సేఫ్ మేము సేఫ్ అనుకుంటారు, కరెక్టేనా? మన లైఫ్ స్టైల్తో స్టడీస్, మోస్ట్ ఆఫ్ ద వరల్డ్ వైడ్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే మన లైఫ్ స్టైల్తో, హెల్దీ లైఫ్ స్టైల్తో, మీరే చెప్పారు వాకింగ్ అన్నారు, డైట్ అన్నారు, స్ట్రెస్ మేనేజ్మెంట్ అది మర్చిపోకూడదు. స్ట్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ని ఇప్పుడు మనకు ఉన్న అతిపెద్ద రిస్క్ ఫ్యాక్టర్ స్ట్రెస్ కూడా. ఓకే. స్కూల్కి వెళ్ళే పిల్లాడు కూడా స్ట్రెస్ అంటాడు. ఏంటంటే అంటే ఎగ్జామ్ ఉంది నాకు, లేకపోతే నాకు కోడ్ ఫైల్స్ ఉన్నాయి, నాకు టెస్ట్లు ఎక్కువైపోతున్నాయి. స్కూల్కి వెళ్ళే పిల్లడికి ఏం స్ట్రెస్ అండి, మనం ఎంత హ్యాపీగా చదువుకున్నాం. సో స్ట్రెస్ మేనేజ్మెంట్, అండ్ స్లీప్ ఇష్యూస్ సార్ట్ చేసుకోవడం కానీ, ఇవన్నీ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనుకున్నాం కదా. సో మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ని అడ్రస్ చేస్తే 90% జబ్బుని అరికట్టచ్చు, ప్రివెంట్ చేయొచ్చు 90% వరకు. వాకింగ్ చేయడం వల్ల? No, walking, not only walking, diet, stress management, sleep management, ఇవన్నీ అన్నీ చేసుకుంటే 90% జబ్బును అరికట్టచ్చు. ఎట్లా మేడం, ఏమన్నా స్టైల్స్ ఉంటాయి అంటే వాకింగ్ ఎన్ని కిలోమీటర్స్ పోతే కొద్దిగా సేఫ్, లేకపోతే స్లీప్ ఎన్ని గంటలు పోతే సేఫ్? వాకింగ్కి గైడ్లైన్స్ ప్రకారం మోడరేట్ ఇంటెన్సిటీ యాక్టివిటీ అని ఉంటుంది. మోడరేట్ ఇంటెన్సిటీ యాక్టివిటీ 150 minutes ఇన్ అ వీక్, 150 నిమిషాలు వారం రోజులు అంటే 30 నిమిషాలు అనుకోండి, 30 నిమిషాలు 5 రోజులు చేస్తే సరిపోతుంది. సో ఒక 30 minutes బ్రిస్క్ వాక్, నాట్ స్లో వాక్. బ్రిస్క్ వాక్ అంటే ఏంటంటే మీ హార్ట్ రేట్ పెంచే వేగం. ఓకే. స్పీడ్ వాక్ ఆర్ బ్రిస్క్ వాక్ చేస్తూ ఉంటే మీకు ఏంటంటే మీరు చేస్తున్న కొద్దీ మీ హార్ట్ కెపాసిటీ పెరుగుతుంది. కెపాసిటీ పెరిగి హార్ట్ రేట్ తక్కువ ఉంటుంది. ఓకే. సో మీరు గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ఫాస్ట్గా నడుస్తారు. ఇంకా ఫాస్ట్గా నడిస్తే మీ బేసికలీ మీ గుండె వేగం పెరగాలి. జస్ట్ టు ఇంక్రీజ్ యువర్ హార్ట్ యాక్టివిటీ షుడ్ ఇంక్రీజ్. ఓకే. అండ్ 30 minutes per day. ఇనీషియల్గా స్లోగానే నడవండి, పర్వాలేదు, కానీ వాకింగ్ చాలా మంచిది. ఎక్సర్సైజ్ మేడం, వితౌట్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటి ఏ ఎక్సర్సైజ్ అయినా పర్వాలా, కానీ ఏమీ చేయలేకపోతే అట్లీస్ట్ వాకింగ్ అనే చేయండి. ఎందుకంటే వాకింగ్కి మనకి ఎక్విప్మెంట్ అవసరం లేదు, మనకి పెద్ద పెద్ద జిమ్లు అవసరం లేదు. ఆల్ దట్ వీ నీడ్ ఈజ్ మన కాళ్ళు మనకు కావాలి, కంఫర్టబుల్ షూస్ ఉంటే సరిపోతుంది కదా. వాకింగ్ ఎక్కడైనా చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇది చూసారు కదా, పాటించండి. పాటిస్తే మనం డాక్టర్ దగ్గరికి వచ్చిన అవసరం ఉండదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.